జై శ్రీరామ్ అండి. ఇక యూట్యూబ్లో తల్లి కూతుళ్ళ హల్చల్ అయితే మామూలుగా లేదండి. ఒకళ్ళేమో కొత్త ఇల్లు కట్టించారు, ఒకళ్ళేమో కొన్నారు, వాళ్ళ హోమ్ టూర్సు, వాళ్ళ ఫర్నిచర్ టూర్సు అండ్ వాళ్ళ గ్రాసరీస్ టూర్సు వరుస పెట్టి దిగుతూ ఉంటాయి. ఏంటో మరి ఒకేసారి ఎక్కడెక్కడో ఉన్న మనుషులందరికీ ఒక్కసారే ఏదన్నా సింక్ అయినట్టు. సో వీళ్ళిద్దరికీ ఏంటో మరి దగ్గర దగ్గర ఉండి కూడా వీళ్ళిద్దరికీ ఒకే టాపిక్ అనేది షింక్ అవుతూ ఉంది. అక్కడేమో ఇల్లు మారడం, ఇల్లు తీసుకోవడము, సామాన్లు సర్దుకోవడం, మళ్ళీ అంతా ఇల్లంతా చూపించేశారు, వీడియోస్ చేశారు. ఆఖరికి చిన్న కోడి పిల్లల్ని కూడా వదలకుండా అవి తిరుగుడికి వాటి వెనకాల తిరుగుతూ వీడియో చేసి కూడా వదిలేశారు. ఇంకేముంటుందండి, మళ్ళీ హోమ్ టూర్ 3 BHK టూర్ అంటారు, 2 BHK టూర్ అంటారు, 1 BHK టూర్ అంటారు, లేకపోతే ఇంటద్దె ఇంత ఉందంటారు. ఒక చిన్న సిల్లీ టాపిక్, అందరికీ తెలుసున్న టాపిక్ని టైటిల్లో పెట్టేసి థంబ్నెయిల్లో పెట్టేసి ఎలా వ్యూస్ అనేది ఎర్న్ చేసుకోవాలో వీళ్ళని చూసే నేర్చుకోవచ్చండి. నిజంగా చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు పాపం, టెక్ ఛానల్స్ వాళ్ళు. మీరు ఇంత కష్టపడండి, ఇంత సక్సెస్ అవుతారు, మీరు ఇవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, మీరు 6 నెలల్లో, సంవత్సరంలో, 2 ఏళ్లలో, 3 ఏళ్లలో ఇలా మీరు ఈ టిప్స్ పాటిస్తూ ఉంటే కంటిన్యూగా సక్సెస్లోకి వెళ్ళిపోతారని చెప్తారు. కానీ అసలు వాళ్ళందరూ వీళ్ళిద్దరి జిమ్మిక్లకి ఏ మాత్రం పనికిరారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, అసలు ఎంత చిన్న సిల్లీ టాపిక్, ఒక పనికి మాలిన వేస్ట్ టాపిక్ని థంబ్నెయిల్లో పెట్టేసి టైటిల్లో పెట్టేసి వ్యూస్ వీళ్ళు ఎలా గెలుచుకుంటారో మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. హైదరాబాద్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇంటద్దా అని పెడతారు. సో మనం ఏమనుకుంటాం, ఓర్ని అమ్మ నెలకి ఇంటద్దా ఇంతేనేమో, ఇంత ఎక్కువ ఉందేంటి అంటే ఎంత బాగుంటుందో వీళ్ళు తీసుకున్న హౌస్ అనేది. సో అంత అమౌంట్ ఎందుకు పెడుతున్నారు అన్న యాంగ్జైటీ తోటి మనం ఏం చేస్తాం, ఓపెన్ చేస్తాం. తీరా ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు అదంతా చూపిస్తూ ఫైనల్గా ఏం చెప్తారంటే సంవత్సరానికి ఇంత అద్దె అవుతుంది అంటే, సంవత్సరానికి ఇప్పుడు సపోజ్ మీరు లెక్కేసుకోండి, 1,20,000 ఇంటద్ద అనుకోండి. వాళ్ళు హైదరాబాద్లో ఇంటద్ద 1,20,000 అని పెట్టారనుకోండి. మనకేమనిపిస్తుంది, సంవత్సరానికి అని రాయరు కదా, ఓ ఎంత లగ్జరియస్ ఇల్లు తీసుకున్నారో, ఏం విల్లా తీసుకున్నారో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే నెలకు 10,000 ఇంటి రెంట్, సంవత్సరానికి 1,20,000 ఇంటి రెంట్ అనమాట. సో ఒక 20,000 అడ్వాన్స్ కింద వేసుకున్న 1,40,000 ఇంటద్దా సంవత్సరానికి అని చెప్పకుండా ఇంటద్దా ఇంత అని మెన్షన్ చేస్తారు. అప్పుడు చూసే వాళ్ళకి యాంగ్జైటీ తోటి వెళ్ళి తీరా చూసి తలబాదుకొని వెనక్కి వచ్చేస్తారనమాట. వాళ్ళకేం నష్టం లేదు కదా, చూసే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చుద్ది, కానీ చేసే వాళ్ళకి ఇరిటేషన్ ఏం రాదు. ఎంతోమంది ఓపెన్ చేస్తారు పాపం, ఇంకా ఆ దెబ్బకి వాళ్ళకి వ్యూస్కి డబ్బులు పొలవమని రాలుతానే ఉంటాయి. సో మ్యాక్సిమం యూట్యూబర్స్ ఇలాంటి ఫేక్ వీడియోస్నే ఎక్కువగా చేస్తున్నారనమాట. సో కంటెంట్ ఏం పెట్టాలో అర్థం కాక చేస్తారో, లేకపోతే జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి చేస్తారో అర్థం కాదు. కానీ సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మన ఏజ్కి తగ్గట్టు మనకు ఒక డ్రెస్ సెన్స్ అనేది ఉంటుందండి. అంటే చిన్నపిల్లలు స్కర్ట్స్, మిడ్డీస్ అలాంటివి వేసుకుంటే చాలా మంచిగా బాగుంటుంది అసలు వాళ్ళకి. అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వేసుకుంటే వాళ్ళని ఒక రకంగా చూస్తారు. అలానే వాళ్ళ వెనకాల సెటైర్స్, కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. కామెంట్స్ అనేవి మామూలు ఒక ఏజ్లో ఉన్న పిల్లల్నే విపరీతంగా కామెంట్స్ చేస్తే, కొంచెం ఏజ్ ఎక్కువైన తర్వాత మన కాస్ట్యూమ్స్, మన డ్రెస్ సెన్స్ని బట్టి కూడా అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యేది ఉంటుందన్నమాట. సో మనకి ప్రమోషన్ చేయొచ్చండి. ఏ లెవెల్ ప్రమోషన్ అంటే మనం హుందాగా ఉండాలి, మనం చేసే ప్రమోషనల్ లెవెల్ అనేది హుందాగా ఉండాలి. డబ్బులు ఒక్కటే ప్రపంచం కాదు కదా, డబ్బులతో పాటు ఒక వాల్యూ అనేది ఉండాలి జనాల్లో. ఆ వాల్యూ అనేది లేనప్పుడు ఎంత కష్టపడ్డా వేస్టే అనమాట. సో మినిమమ్ మన ఏజ్కి తగ్గట్టు బట్టలు ఉంటే బాగుంది. సరే ఇప్పుడు బ్లౌజులు అంటారా, బ్లౌజులు అనేవి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటారు, జనరల్గా అవసరం కాబట్టి అది తక్కువలో వెళ్ళిపోతుంది అంటే ఓకే.
కానీ డ్రెస్సెస్ కూడా 600 నుంచి 700, 800 అవి దగ్గరలో నియర్ బై మార్కెట్లో ఉన్న షాపుల్లోకి వెళ్తే ఇంకా తక్కువకి వస్తాయండి. ఇప్పుడు 3 పీసెస్ కుర్తీ సెట్స్ ఉన్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే 500కి ఒక సెట్ కూడా ఇచ్చేస్తున్నారు. అవి బాడీ హగ్ మెటీరియల్ అండ్ ఫ్రెండ్లీ మెటీరియలే, కాటన్ మెటీరియల్, తర్వాత ఇంకా చాలా డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉంటుంటాయి కదా మార్కెట్లో అవైలబుల్గా. సో అందులో మీకు నచ్చిన ప్యాటర్న్, నచ్చిన డిజైన్, నచ్చిన క్వాలిటీ అంతా చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడేమో వీళ్ళేమో ఏవో వాళ్ళకి తగ్గవి, వాళ్ళకి దగ్గర లేని కలర్స్ వీళ్ళు చూస్ చేసుకుంటారు. సో అవే కలర్స్ అనేవి ప్రమోషన్ చేస్తారు. ప్రమోషన్ చేసిన అదే కలర్ని మనల్ని పర్చేస్ చేసుకోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే లింక్ ఏదైతే ఉందో, సో ఆ లింక్ మీరు గమనించినట్టయితే వాళ్ళు వేసుకున్న డ్రెస్ లింకే ఉంటుంది, వేరే డ్రెస్ లింక్ అనేది ఇవ్వరు. వాళ్ళు వేసుకున్న డ్రెస్ లింక్ అదే కలరు, అదే ప్యాటర్న్ ఇస్తారు, మనం అదే కొనుక్కోవాలి. అలా కాకుండా మీకు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకున్న, ఈవెన్ అమెజాన్ అని సపోజ్ మీరు అమెజాన్లోనే తీసుకోదలుచుకున్నారండి, అమెజాన్లోనే మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే అందులోనే డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ మోడల్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా అమెజాన్ అంటే ఏంటి, ఫ్లిప్కార్ట్ అంటే ఏంటి, అందులో మనం ఎలాగా బుక్ చేసుకోవచ్చు, ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది పసిపిల్లలతో సహా తెలిసిపోతుంది. దానికి కొత్తగా నాలెడ్జ్ నేర్చుకొని చేయాల్సిన పని లేదు. ఇంకెవరో లింకులు ఇస్తే ఆ లింకుల్ని క్లిక్ చేసి మరీ అది కొనుక్కోవాల్సిన పని అంతకంటే లేదు. 600, 700 పెట్టిన దగ్గర మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ పైగా ఏం చెప్తారు, వాళ్ళకి దేని పర్పస్ అది అవసరం, వాకింగ్ పర్పస్ అవసరం అని చెప్తారు. సో వాకింగ్ పర్పస్ అంత మెటీరియల్ మీరు వేసుకొని వాక్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. మనకి ఇది లేదా అంటే జనరల్గా ఒక ఏజ్ పీపుల్కి మీరు చూడండి, యంగ్స్టర్స్ ఎప్పుడైనా సరే టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్, నైట్ ట్రాక్స్ ఇవి వేసుకొని మీరు ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉంటారు. సో మనం శారీ కట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి అంటే చేయలేము, వాకింగ్ అంటే చేయగలుగుతామేమో, ఎక్సర్సైజ్లు అనేవి కొంచెం శారీలో అంత కంఫర్ట్ ఉండదు. కంఫర్ట్ ఉంటుంది చేసే వాళ్ళకి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి, బట్ ప్రాక్టీస్ లేని వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అలాగా ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి అభిప్రాయానికి తగ్గట్టు వాళ్ళు అలా డిసైడ్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఈ యూట్యూబర్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనీ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఏదైతే లింక్ అక్కడ మీకు ఇచ్చారో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు వెళ్ళి పర్చేస్ చేశారనుకోండి, అందులో కమిషన్ వస్తుంది వాళ్ళకి. మీ అందరికీ ఆ ట్రిక్స్ తెలియక నిజంగానే వాడిరేమో, మంచిగా ఉందేమో, అది చాలా బాగుంటేనే వాళ్ళు ప్రమోషన్ చేశారేమో, మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది, వెతుక్కునే పని ఉండదు కదా, లింక్ ఇచ్చేశారు కదా అని మీరు అనుకొని మీరు గబుక్కున పోయి కొంటారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేస్తారో, సో ఆటోమేటిక్గా అందులో వచ్చేది వాళ్ళకి ఇంత కమిషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ కమిషన్ అనేది వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. సో వాళ్ళకి 2 రకాలుగా బెనిఫిట్. వాళ్ళు ప్రమోషన్ పేరుతోటి క్లాత్స్ ఫ్రీగా తీసుకుంటారు, ప్లస్ మీరందరూ కొనుక్కునేసరికి అక్కడ అమౌంట్ అనేది వాళ్ళకి షేర్ అవుతుంది. అంటే ప్రాఫిట్ వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు 2 రకాలుగా బెనిఫిట్ కాబట్టి వాళ్ళు ఇలాంటివి ఎన్నో చెప్తారు. మీరు కదా డబ్బులు పెట్టుకునేది, మీకు అవసరం ఇవన్నీ, చక్కగా బయట మార్కెట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ కళ్ళతో చెక్ చేసుకొని తీసుకోండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మనం కళ్ళతో చూసినప్పుడు ఒక కలర్ ఉంటాయి, లైటింగ్లో ఒక కలర్ ఉంటాయి, చీకటి పడ్డాక ఇంకొక కలర్ కనిపిస్తూ ఉంటుంది, అంటే లైట్ అయిపోతుంటాయి. సో అలాంటివి తీసుకున్నా మీకు ఇబ్బంది అనిపించదు. కొంతమంది అయితే మళ్ళీ వెనక్కి ఏం పెడతానులే అని అడ్జస్ట్ అయిపోయి వేసేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, నా అలాంటి వాళ్ళు. అందుకని చెప్పాను అనమాట, నేనైతే అలానే చేస్తాను. ఏముందిలే, ఈ మాత్రం కొద్ది అమౌంట్కి మనం వెనక్కి పంపించా, ఏదైతే ఏందిలే అని చెప్పేసి ఉంచేసుకుంటాను అనమాట. సో నాలాంటి వాళ్ళకి అది వేస్ట్ కదండి అలాంటివి. అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీ అందరూ కూడా మనీ వేస్ట్ చేసుకోకుండా చక్కగా నచ్చిన చోట షాపింగ్ చేసుకోండి. ఒకళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని బలవంతంగా కొని మాత్రం ఇబ్బందులు పడొద్దు అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.